పరిచర్య చేసే అభిషేకాన్ని చూస్తున్నాను. ఈ పైన పరిచర్య అభిషేకాన్ని చూస్తున్నాను. రాజ్యத்தை కట్టறதுக்கு உங்களை கேட்கிறாரு. దేవుడు తన రాజ్యమును కట్టడానికి మిమ్మల్ని అడుగుతున్నాడు. அவர் உங்களை வச்சு அநேக ஆத்துமாக்களை எழுப்ப போகிறார். మీ ద్వారా అనేక ఆత్మలను ప్రభు సంపాదించబోతున్నాడు. அநேக இடங்கள்ல అనేక ప్రాంతాలలో ఇది గురించి నీ కేள்வி అవసరతో వచ్చా. என்ன கர்த்தர் பயன்படுத்துவாரான்னு கேட்டீங்க. దేవుడు నన్ను వాడుకుంటాడా అని అడిగావా? இப்போ உட்கார்ந்து கேட்டீங்களா? ఇక్కడ కూర్చొని అడిగారా ప్రభువుని? இந்த இடத்துல வச்சு கேட்டீங்களா? ఈ స్థలం ముందు కూర్చొని అడిగారా? என்ன பயன்படுத்துவீங்களா ஆண்டவரே? ప్రభువా నన్ను వాడుకుంటావా అని అడిగారా? நீங்க யாருன்னு எனக்கு தெரியாது. అయ్యా మీరెవరో నాకు తెలియదు. ஆவியானவர்ட்ட கேட்டீங்களா? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. என்ன எப்ப எப்படி பயன்படுத்த போறார்? మీరు అడిగారు దేవుడిని, నన్ను ఎలా మీరు ఎప్పుడు వాడుకుంటారు? மீட்டிங் நடக்கிறது உங்களுக்காக. మీటింగ్ జరిగేదే మీ కొరకు. இனி ఇక మీదట இது போல ఇక మీదట இந்த மாதிரி ఈ విధంగా ఇలాంటి இடங்களில் అనేక ప్రాంతాలలో போஸ்டர் அடிச்சு అనేక పోస్టర్లు కొట్టి உங்களை మిమ్మును இன்வைட் பண்ணி ఆహ్వానించి அழைச்சி పిలిచి நீ நம்புற நாயம் அழைத்தாள். మీరు నమ్ముతున్నారు లేదా? నేను அபிஷேகம் பெற்றவர். నేను అభిషేకిస్తున్నా. வெறித்தனமா இயேசுவுக்காக ஓடுறவர். యేసు కొరకు నేను రోషముగా యేసు కొరకు ప్రభు కోసం రోషముగా ఈ రోజే కౌలించుకోండి. ఈ రోజు మొదలుకు నాపై ఉన్న అభిషేకం, எனக்கு கொடுத்திருக்கிற వరంగల, నాకు ఇవ్వబడిన వరాలను, கொடுத்திருக்கிற గిఫ్ట్, నాకు ఇవ్వబడిన వరములను, ఆ ప్రవచనము, దీర్ఘదర్శన అభిషేకం, ఆ యొక్క దీర్ఘదర్శన అభిషేకం ఏ కర్తరుடைய నామమునాల, దేవుని నామమును బట్టి, యేసువిன் నామమునాల, యేసు నామములో ఇప్పుడే దీర్ఘదర్శన అభిషేకం, ప్రవక్త అభిషేకం, వేర్డ్ ఆఫ్ నాలెడ్జ్, బుద్ధి జ్ఞానము, వార్తகளை ప్రసంగిக்கிற అభిషేకం, మా వాక్యమును ప్రసంగించగలిగే అభిషేకం, విశ్వాసుகளை திரட்டுற అభిషేకం, దెయ్యములను పరాలగొట్టే అభిషేకం, என் மேல இருக்கிற అభిషేకத்தை, నాపై ఉన్న అభిషేకం, ఒన్నల్ల రెండల్ల, ఒకటి కాదు రెండు కాదు, 1000 మడంగు, 1000 రెట్లు తిరిగి కుడిపీరాக దేవుడు నీకు ఇచ్చును గాక. இந்த మనిషి மேல வைப்பீராக. ఈ మనిషిని పై ఉండండి. இந்த మనిషి மேல வைப்பீரா. ఈ మనిషినిలో ఉంచండి. அந்த మనిషి மேல வைப்பீரா.